ప్రధాని ఆవిష్కరించిన భాషా అనువాద సాఫ్ట్వేర్ టూల్ తయారీ వెనుక ఓ తెలుగువాడున్నారు. విద్యార్థులు భారతీయ భాషల్లో ఇంజనీరింగ్, డిప్లొమా పుస్తకాలను చదువుకోవడానికి తయారు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ టూల్ను గురువారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చీఫ్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్న ఉత్తరాంధ్రకు చెందిన బుద్ధా చంద్రశేఖర్, మరో ముగ్గురు ఇంటర్న్స్ ఆధ్వర్యంలో ఈ సాఫ్ట్వేర్ను రూపొందించారు. భారత్ రూపొందించిన ఈ టూల్ ద్వారా ఇంగ్లీష్ పుస్తకాలను 12 భారతీయ భాషల్లోకి, ఇంగ్లీష్ వీడియోలను 7 భారతీయ భాషల్లోకి అనువదించొచ్చు. దీంతో పాటు విద్యార్థుల ఉపకార వేతనాలకు సంబంధించిన మరో బాధ్యతను కూడా కేంద్ర ప్రభుత్వం బుద్ధా చంద్రశేఖర్కు అప్పగించింది. రైట్, ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బుద్ధా చంద్రశేఖర్ గారు, చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన చంద్రశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. చంద్రశేఖర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, నమస్కారం. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ఈ టూల్ వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటి సార్, అండ్ ఎన్నాళ్ళ కృషి ఉంది ఈ టూల్ వెనుక? ఈ టూల్ మేము 6 నెలల్లో తయారు చేసామండి. ఎందుకంటే భారతదేశంలో ఎన్నో కల్చర్స్, ఎన్నో లాంగ్వేజెస్. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఒక విద్యార్థి మాతృభాషలో చదువుకుంటున్నారు. వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు ఇంజనీరింగ్ వచ్చినప్పటికి అన్ని లాంగ్వేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ లో ఉండడం వల్ల వాళ్ళకి చాలా ఇబ్బంది అయ్యి డ్రాప్ అవుట్ రేట్ పెరిగిపోతుంది. సో దీన్ని అవాయిడ్ చేస్తూ మేము ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ లో చదువుకోవాలనుకున్న వాళ్ళు ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ లో చదువుకుంటూ, దాంతో పాటుగా ఇక్కడ ఒక తెలుగు పుస్తకం కూడా ఇస్తే మనము సో ఈ లాభం ఉంటది. కాబట్టి ఈ 2 విధాలుగా జరిగేటట్లుగా మేము దీనిలో ప్లాన్ చేసామండి. ఇంగ్లీష్ పుస్తకాన్ని తీసుకొని యాజ్ ఇట్ ఈజ్ గా మేము విత్ ఫార్మాటింగ్ తో పాటుగా ఇక్కడ వచ్చేటట్లుగా మేము దీనిలో పెట్టుకున్నామండి. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఇంగ్లీష్ పుస్తకం ఫార్మాట్ తో పాటు ఏవైనా దానిలో మ్యాథమెటికల్ ఫార్ములాస్ కానీ, లేకపోతే టేబుల్స్ కానీ, సైంటిఫిక్ సింబల్స్ కానీ, స్పెషల్ క్యారెక్టర్స్ కానీ, ఎటువంటి ఆస్కీ సింబల్స్ కానీ ఏమున్నా కూడా అవి కంప్లీట్ గా అలాగా తర్జుమా అయిపోయి 12 భాషల్లోని ఆ బుక్స్ వస్తాయండి. సో ఇంగ్లీష్ బుక్ కూడా ఉంటది, దాంతో పాటు తెలుగు పుస్తకం కూడా ఉంటది. చక్కగా వాళ్ళు చదువుకున్నప్పుడు బాగా అర్థం అవుతాయి. అలా స్లోగా వాళ్ళు ట్రాన్సిట్ అవ్వచ్చు. దీంతో పాటుగా ఏఐసిటి రీసెంట్ గా ఎవరైనా తెలుగు భాషల్లోని మీరు నేర్పిస్తారా అని కాలేజెస్ కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. దేశం మొత్తంలో 14 కాలేజెస్ ముందుకు వచ్చాయి. ప్రాంతీయ మాతృభాషల్లో మేము బోధిస్తామని చెప్పి వాటికి కూడా మేము పర్మిషన్ ఇచ్చామండి. ఓకే, మాతృభాషలో బోధించడానికి కూడా కాలేజెస్ ముందుకు వచ్చాయి సార్. సో మన తెలుగు నుంచి ఎంతమంది ముందుకు వచ్చారు, అంటే తెలుగు భాషలో బోధిస్తాము అని చెప్పి ఎంతమంది ముందుకు వచ్చారు సార్? దగ్గర తెలుగు భాషల్లో 2 కాలేజీలు తెలుగు భాషల్లో చెప్తామని వచ్చాయండి. ఒకదాన్ని మేము ఫైనలైజ్ చేసాము. ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళని మేము అప్రూవల్ చేసాము. ఎందుకంటే కాలేజ్-లోని ఆ తాలూకా ప్రొఫెసర్స్ కూడా ఉండాలి తెలుగులో చెప్పడానికి. సో ఈ విధంగా తెలుగులో చేసాము. అలాగే హిందీలో దగ్గర 4-5 కాలేజీలు చేసాము, బెంగాలీలో చేసాము, తమిళ్లో 2 కాలేజీలకి ఇచ్చాము పర్మిషన్, మరాఠీలో కూడా ఒక కాలేజీకి ఇవ్వడం జరిగింది. ఓకే సార్, అంటే మీరు చెప్తున్నారు ఒక టెక్స్ట్ బుక్ ఆర్ ఎల్స్ ఏదైనా కావచ్చు, ఒక పేపర్ దాంట్లో ఏదున్నా కూడా ఫార్మేట్ ని యాజ్ ఇట్ ఈజ్ ట్రాన్స్లేట్ చేస్తుంది అని చెప్పి. అంటే టెక్స్ట్ ని ఇప్పటి వరకు మనం చూసాం, చాలా వరకు ట్రాన్స్లేషన్స్ అనేవి టెక్స్ట్ ని వేరే లాంగ్వేజెస్ లోకి మనం మార్చుకోవాలి అంటే ఓన్లీ టెక్స్ట్ మాత్రం మారుతూ ఉంటుంది. సో మిగిలిన ఫార్మేట్ మారకపోవచ్చు, ఒక్కొక్కసారి మారొచ్చు, అంటే అక్కడ కాస్త కన్ఫ్యూజన్ ఉంటూ ఉంటుంది. సో ఇది కంప్లీట్ గా ఎలా డైవర్ట్ అవుతుంది సార్, ఒకసారి చెప్తారా మీరు? డెమో చేసి చూపిస్తారా? నేను చూపిస్తాను డెమోన్స్ట్రేషన్, సో దట్ అది అందరికి ఈజీగా అర్థం అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా రీసెంట్ గా ఒక డ్రాఫ్ట్ తీసుకున్నాను మీకు చూపిద్దామని. ఇది విఎంఆర్ ఏదైతే విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ, ఈ డాక్యుమెంట్ ఇంగ్లీష్ డాక్యుమెంట్ ఒకటి మాకు వచ్చింది. ఇలా ఇంగ్లీష్ డాక్యుమెంట్ ఇచ్చారు. ఇప్పుడు మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా నాది. మీరు ఇంగ్లీష్ డాక్యుమెంట్ చూస్తే కనుక ఇది ఒక ఇంగ్లీష్ వెర్షన్. ఇందులో మీరు చూస్తే రకరకాల కలర్స్, ఫాంట్స్, ఫాంట్ ఫేసెస్, పిక్చర్స్, దీనిలోని ఇలాగా చూడండి చాలా కాంప్లికేటెడ్ పిక్చర్స్, డెమో ఇవన్నీ ఉన్నాయి, బుల్లెటెడ్ పాయింట్స్ అన్ని. సో దీన్ని మేము
చాలా లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేసాం. ఎగ్జాంపుల్ కి ఇది తెలుగు లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్. సో మీరు ఇక్కడ చూసుకుంటే కనుక ఇందాక మీరు చూస్తే సేమ్ ఇక్కడ ఏదైతే ఫాంట్ కలర్స్ ఉన్నాయో ఆ ఫాంట్ కలర్ ఫాంట్ ఫేస్ తో పాటుగా మొత్తం ఫార్మాటింగ్ ఇలాగా విశాఖ మెట్రో ప్రాంతం కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ అభివృద్ధి ప్రాంతం మొత్తం ఏదైతే ఉందో అది ట్రూ ట్రాన్స్లేషన్ విత్ పిక్చర్స్, క్వాలిటీ కూడా చూడండి మీరు, హై క్వాలిటీ పిక్చర్స్ మొత్తం అంతా కూడా ఇలాగా ట్రాన్స్లేట్ అయిపోయి వచ్చేస్తాయి. సో ఇదే డాక్యుమెంట్ మేము ఒరియాలోని కూడా చేసాం. ఎగ్జాంపుల్ గా సారీ ఇది ఎన్టీఏ డాక్యుమెంట్, ఇది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏది ఉంటుందో దాని తాలూకా డాక్యుమెంట్, ఇది ఉర్దూలో చేసాం. సో ఇలాగ ఏంటంటే అన్ని ఏ లాంగ్వేజ్ ఉన్నాయి అన్ని లాంగ్వేజెస్ లో కూడా ఈ విధంగా ట్రాన్స్లేట్ చేసే ఒక క్యాపబిలిటీ, ఇది ఇంగ్లీష్ డాక్యుమెంట్ దాన్ని, ఈ ఇంగ్లీష్ డాక్యుమెంట్ మేము తీసుకొని ఉర్దూలోకి ఈ విధంగా ట్రాన్స్లేట్ చేసాం. అదే విధంగా మీరు ఇక్కడ చూస్తే ఇందాక ఏదైతే విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఉందో ఇది ఒడియా లాంగ్వేజ్ వెర్షన్. మీరు చూస్తే మొత్తం విత్ ఫార్మాట్ విత్ ఫార్ములాస్ తో పాటు ఏది ఉందో ఎగ్జాక్ట్ గా అలాగ వచ్చేస్తుంది దీనిలోకి. ఈ విధంగా మేము బుక్స్ ఏ ఉన్నాయో ఆ అన్ని బుక్స్ కూడా ట్రాన్స్లేట్ చేసే విధంగా ఒక టూల్ తయారు చేసాం. మీరు అంటే బుల్లెటెడ్ పాయింట్స్ కూడా కొన్ని చూపిస్తాను మీకు ఇలా కిందకి వెళ్ళి, ఎందుకంటే ఇటువంటి ట్రాన్స్లేషన్ వేరే టూల్స్ లో జరగవు. ఇక్కడ చూడండి అన్ని బుల్లెటెడ్ పాయింట్స్ తో పాటుగా విత్ ఫిగర్స్ సెంటర్ లో ఉంటే గనక సెంటర్ లోనే వస్తుంది ఎగ్జాక్ట్ గా, ఇటు అటు కాదు, మొత్తం విత్ ఫార్మాటింగ్ తో పాటుగా మొత్తం వచ్చేస్తాయి. అదే విధంగా మేము ఇది 90% వరకు ట్రాన్స్లేషన్ చేస్తాం. దీన్ని ఎడిట్ చేసుకుని క్యాపబిలిటీ ఇచ్చాం. కావాలనుకుంటే చిన్న చిన్నవి ఏమైనా ఉంటే గనక ఆ కరెక్షన్స్ చేసుకోవచ్చు. మిగిలిన 10% ఏంటి సార్? మిగిలిన 10% ట్రాన్స్లేషన్ ఎందుకు అవ్వదు? అంటే మన భారతదేశంలో ఉన్న లాంగ్వేజెస్ పైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెట్స్ లేవండి. సో ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే మేము సొంతగా ఒక కోడ్ రాసాం. ఆ కోడ్ త్రూ 90% ఎఫిషియన్సీ వరకు వచ్చేస్తుంది. కానీ ఈ టూల్ ఇలా వాడుతున్న కొద్ది ఏం జరుగుతుంది అంటే టూల్ నేర్చుకుంటుంటది ఈ పదాలన్నీ, ఆ పదాలన్నీ కూడా అందులోని ఆటోమేటిక్ గా అది పెట్టేస్తుంటది అనమాట నెక్స్ట్ టైం. సో ఒక ఆటోలో ఈ ఎఫిషియన్సీ 90% కల్లా 95%, 96% అలా పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఇది మనం చేయాల్సింది ఏమీ లేదు. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ చూడండి ఎంత కాంప్లికేటెడ్ ఇమేజెస్, ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్ గా అక్కడ ఎలాగుందో ఆ విధంగా ఇది చూడండి ఒక టేబుల్, ఆ టేబుల్ వచ్చిందంటే మీకు తెలుగులో చూపిస్తాను మీకు కావాలనుకుంటే. ఇప్పుడు ఈ తెలుగులో మీరు చూసారంటే కనుక ఇక మొత్తము ఆ ప్రాంతం ఏది, ఉపాధి అవకాశాలు విస్తరించడం, కార్మిక ఉద్యోగ వేతనాలు పెంచడం, తయారీ ఉత్పత్తుల శ్రేణిని వైవిధ్యీకరించడం, రాబోయే 2 దశ ఎగుమతులు విస్తరించడం. సో మొత్తం మీరు చూస్తే కనుక విత్ బుల్లెటెడ్ పాయింట్స్ తో పాటుగా మొత్తం ఈ విధంగా వచ్చేస్తాయి. సో దీంతో పాటు మేము ఇంకొక టూల్ అంటే ఎడిటింగ్ కూడా ఒక టూల్ తయారు చేస్తాం. ఆ ఎడిటింగ్ టూల్ ఏంటంటే మీరు ఆ టూల్ కి వెళ్ళిపోయి ఎగ్జాంపుల్ టూల్, ఈ టూల్లో మీరు ఈ టూల్లో చూడండి ఇక్కడ సైంటిఫిక్ సింబల్స్ మీరు ఇక్కడ చూసారంటే కనుక గ్రేటర్ దెన్, ఇప్పుడు ఈ సింబల్ ఇప్పుడు ఈ మీనింగ్ ఏమో రిటర్న్ ట్రూ ఇఫ్ ఎక్స్ ఇస్ గ్రేటర్ దెన్ వై, ఇది చూడండి హిందీలోకి మొత్తం ట్రాన్స్లేట్ చేస్తాం. కానీ నాకు అనిపించింది ఇది తప్పని. సో నేను సింపుల్ గా ఏం చేస్తానంటే ఎంఎస్ వర్డ్ లో డిలీట్ చేసేసి నేను ఇక్కడ మాట్లాడితే టైప్ వద్దు చూడండి, నేను హిందీలో మాట్లాడతాను. ఇప్పుడు మేరా నామ్ బుద్ధా చంద్రశేఖర్, చూసారు కదా అక్కడ అది ఆటోమేటిక్ టైప్ అయిపోద్ది. దాన్ని కాపీ చేసుకొని మనం ఎక్కడ కావాలంటే అక్కడ పేస్ట్ చేసేసుకోవచ్చు. చాలా అద్భుతమైన టూల్ అన్నమాట. ఇప్పుడు దీన్ని మీరు బోల్డ్ చేయొచ్చు, దీన్ని అండర్లైన్ చేయొచ్చు, దీన్ని కలర్ మార్చొచ్చు. ఎగ్జాంపుల్ గా ఇది మీకు హైలైట్ చేయాలనిపించింది, రెడ్ కలర్ లో పెట్టాలని, చూడండి రెడ్ కలర్ లో వచ్చేసింది చూసారా. సో ఇవన్నీ ఇటువంటివన్నీ చేయొచ్చు, అంటే మీరు టైప్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కూడా కాకుండా ఆడిబుల్ ట్రాన్స్లేషన్ కూడా ఉంది సార్. ఉందండి. దాంతో పాటుగా కొంతమంది దివ్యాంగులు ఉంటారు, అంటే ఎగ్జాంపుల్ గా దాని ముందు ఒక 60 పేజీలు 100 పేజీలు పుస్తకాలు ఉన్నాయనుకోండి, ఒకేసారి ట్రాన్స్లేట్ చేసి దీన్ని కరెక్ట్ టైం పడుతుంది. కాబట్టి ఒక 10 పేజీలు చేసిన తర్వాత ఎంఎస్ వర్డ్ లాగా సేవ్ యాజ్ డ్రాఫ్ట్ ఇటువంటి ఆప్షన్స్ కూడా దీనిలో పెట్టారు. అలాగే పుస్తకం ఎవరైతే అంటే కొంతమంది దివ్యాంగులు ఉంటారో వాళ్ళ కోసమని ఆడియో వెర్షన్ కూడా తయారు చేస్తున్నాం. సో ఏదైతే ట్రాన్స్లేటెడ్ వెర్షన్ పుస్తకం ఉందో ఆ పుస్తకం అలా వచ్చేస్తుంది. దాని తాలూకా ఆడియో వెర్షన్ ఇక్కడ మీరు రికార్డ్ చేసి ఆడియో ఫైల్ కూడా దీని నుంచి తయారు చేసి ఇవ్వచ్చు. సో ఇటువంటి అద్భుతమైన ఫెసిలిటీ కూడా దీనిలో ఉందండి. చంద్రశేఖర్ సార్, అంటే ఇప్పటి వరకు మీరు ఎన్ని బుక్స్ ట్రాన్స్లేట్ చేసి ఉంటారు? ఎన్ని భాషల్లో ఎన్ని బుక్స్ చేసుంటారు? మేము దగ్గర 12 భాషల్లో చేస్తున్నామండి. ఇందులో హిందీ, తెలుగు, ఒడియా, మరాఠీ, బంగ్లా, పంజాబీ, తమిళ్, గుజరాతీ, కన్నడ, మలయాళం, అస్సామీ, ఉర్దూ. సో ఈ 12 భాషల్లో ప్రస్తుతానికి మేము చేస్తున్నాము. ఇంకా
వేరే లాంగ్వేజ్ కూడా యాడ్ చేద్దామనే ఆలోచనలు ఉన్నాము. సో అవి కూడా యాడ్ చేస్తాము. సో దగ్గర 10,000 పైన పుస్తకాలు ట్రాన్స్లేట్ చేయమని మాకు ఇచ్చారు. ఈ Okay. 10,000 పుస్తకాల్లో మేము దగ్గర ఒక 600 పైన పుస్తకాలు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్మోస్ట్ ట్రాన్స్లేట్ చేసాం. ఇప్పుడు ఈ మిషన్ ట్రాన్స్లేట్ జరిగినవి మేము ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, వాళ్ళ దగ్గర పంపిస్తాం. వాళ్ళు ఇందాక చూపించిన టూల్ లోని దాన్ని ఓపెన్ చేసి ఏవైనా కరెక్షన్స్ ఉంటే చేసి ఫైనల్ గా వ్యాలిడేటర్ దగ్గర పంపిస్తారు. వ్యాలిడేటర్ ఆ చిన్న కరెక్షన్స్ చేసిన తర్వాత అది పుస్తక రూపంలో విద్యార్థులకు అందజేయడం జరుగుతుంది. ఈ టూల్ వాడుకొని ఐదు పనులు చేయొచ్చండి. ఒకటి, ఏవైతే పుస్తకాలు ఉన్నాయో వాటిని ట్రాన్స్లేట్ చేయడం. రెండోది, రీసెర్చ్ జనరల్స్. ప్రపంచంలో చాలా జనరల్స్ ఇంగ్లీష్ లో ఉన్నాయి. సో అవి మన విద్యార్థులకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా మేము గ్లోబల్ జనరల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇండియన్ లాంగ్వేజ్ 12 ఇండియన్ లాంగ్వేజ్ లో తీసుకొస్తాం. అంటే లైక్ రీసెర్చ్ డాక్యుమెంట్స్ లానా సార్? అవునండి. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను, ఎందుకంటే చూస్తే అది ఈజీగా అర్థమైపోద్ది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక మ్యాథమెటికల్ డాక్యుమెంట్ ట్రాన్స్లేట్ చేసాం ఇంగ్లీష్ నుంచి తెలుగు. సో మీరు ఇక్కడ చూస్తే కనుక ఇంగ్లీష్ తెలుగు సేమ్, ఇంకా ఏమంటే ఏదో జెరాక్స్ కాపీ తీసినట్లు ఉంటది. సో మీరు ఇక్కడ తెలుగు నుంచి నెక్స్ట్ చూపిస్తాను మీకు. ఇదిగో చూడండి, ఇది ఒడియా, ఇది మలయాళం, ఇది మరాఠీ, కన్నడ, అస్సామీ, పంజాబీ, బంగ్లా, సో ఇలా ఇది గుజరాతీ, ఇది హిందీ, సో ఇలా ఏంటంటే తమిళ్ ఇది. సో ఇలా అన్ని లాంగ్వేజెస్ లో చేసుకునొచ్చు. ఇప్పుడు ఇది రీసెర్చ్ జనరల్ ఒకటి. మీరు ఈ లెఫ్ట్ సైడ్ లో చూస్తే ఇంగ్లీష్ లో ఉంది ఇది. ఇది రీసెర్చ్ జనరల్ తాలూకా. ఇది చూడండి, మేము రకరకాల లాంగ్వేజ్ లో చేసాం దీన్ని. ఇప్పుడు మీకు ఇది తెలుగు చూపిస్తాను ఒకసారి. ఇది హిందీ నెక్స్ట్ వెర్షన్ కి వెళ్దాము. దీనిలో తెలుగు వెర్షన్ అంటే అన్ని లాంగ్వేజ్ లో సేమ్, మీకు ఇప్పుడు అర్థమైపోయింది కదా ఇది ఎలా పనిచేస్తుంది ఏంటనేది. సో ఇప్పుడు చూడండి, ఇది హిందీ వెర్షన్. సో ఎగ్జాక్ట్ గా ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తుందండి. సో ఇటువంటి ఫెసిలిటీస్ అన్ని దీనిలో పెట్టడం అనేది జరిగింది. ఇది మలయాళంలో. సార్, ఒక 100 పేజెస్ ఇంగ్లీష్ బుక్ ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలి అంటే ఎంత టైం పడుతుంది సార్? మా టూల్ వాడుకొని మేము ఇందాకలో ఒక పుస్తకం వచ్చింది 200 పేజీలు. ఆ 200 పేజీల పుస్తకాన్ని మేము ట్రాన్స్లేట్ చేయడానికి దగ్గర 20 మినిట్స్ లో 12 భాషల్లో చేసాం. 20 మినిట్స్ లో 12 లాంగ్వేజెస్ లో చేశారు. 200 పేజెస్ ఫార్మాట్. ఇంకా 200 ఈవెన్ 500 పేజెస్ వచ్చినా కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. ఓకే. అండ్ సార్, ఓన్లీ ఈ ట్రాన్స్లేషనే కాకుండా వీడియోస్ కూడా అండి, ఇప్పుడు ఇంగ్లీష్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేస్తారు అని మీరు ఇంతకు ముందు కూడా ఒక వీడియో పర్సనల్ గా పంపించడం జరిగింది. సో ఆ వీడియో కూడా ఒకసారి డిస్ప్లే చేస్తారా సార్? అలాగేనండి. అంటే ఇది మేము ఏం చేస్తున్నామంటే, వీడియోస్ ఏవైతే చాలా వరకు ఇంగ్లీష్ లో, హిందీలో చాలా రీసెర్చ్ డాక్యుమెంట్స్, చాలా వీడియోస్ ఉన్నాయి. అటువంటి వీడియోస్ అన్ని మేము తీసుకొని వాటిని మేము ఇండియన్ లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేస్తుంటాం. సో ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తే ఒక బుక్ ని మేము అంటే ఒక వీడియోని తీసుకొని, ఇంగ్లీష్ బేస్డ్ వీడియోని తీసుకొని దాన్ని రకరకాల లాంగ్వేజ్ లో, బెంగాలీలోకి, అస్సామీస్ లోకి, అన్ని లాంగ్వేజ్ లోకి మార్చడం జరిగింది. సో ఫస్ట్ మీకు ఈ స్వయం వీడియో అంటే ఏదైతే ఐఐటి ప్రొఫెసర్ ఒక ఆవిడ మాట్లాడుతున్న వీడియోని తీసుకొని దీన్ని మీకు రకరకాల లాంగ్వేజ్ లో చూపిస్తాం. సో ఈ వీడియో మీకు ప్లే అవుతుంది కదా, ఇందులో మీరు చూస్తే ఇది ఒక ప్రోడక్ట్ సైకిల్, లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ వీడియో. ఓకే. ఇది చూడండి, ఇది ఈవిడ ఇంగ్లీష్ లో మాట్లాడిన వీడియో. దీన్ని మేము ఏం చేస్తామంటే అన్ని లాంగ్వేజ్ లో, అంటే ఎగ్జాంపుల్ గా నేను మీకు ఇక్కడ కన్నడలో చూపిస్తాను, అంటే జస్ట్ సేక్ ఆఫ్ దిస్ థింగ్. సో మీరు కన్నడ ఓపెన్ చేస్తే మీకు అదే వీడియో కన్నడలోని మేము ట్రాన్స్క్రైబ్ చేసి అయితే ఈ టూల్లో ఉన్న ఒక అద్భుతమైన ఫెసిలిటీ ఏంటంటే, సపోజ్ గా మీరు ట్రాన్స్క్రైబ్ చేసిన తర్వాత మీకు ఏదో ప్రాబ్లం ఉందనిపించింది, మీకు ఇది కరెక్ట్ గా లేదు, మిషన్ సరిగ్గా ట్రాన్స్లేట్ చేయలేదని, హ్యాపీగా వాళ్ళు ఈ ట్రాన్స్లేషన్ లోకి వెళ్ళి, ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, డిజిటల్ ఇండియా అనేది కన్నడలో డిజిటల్ ఇండియా, విద్యావంత భారత, ఎడ్యుకేటెడ్ ఇండియా ఇలా వచ్చింది. ఇప్పుడు మీకు ఇదేదో తప్పు అనిపించింది, మీరు ఇక్కడ కరెక్ట్ చేసేసి దీన్ని రీకంపైలర్ చేసేస్తే ఆటోమేటిక్ గా వీడియోలో స్టిచ్ అయిపోతుంది. సో ఇటువంటి ట్రాన్స్క్రైబ్ ఫెసిలిటీ కూడా మేము ఇచ్చాం. అంటే
పొరపాటు ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ రీకంపైల్ చేసేసి దీన్ని కరెక్ట్ చేసేసి మళ్ళీ ఆ వీడియో క్రియేట్ చేసేయచ్చు. సో ఇటువంటి ఫెసిలిటీ కూడా దీనిలో ఇవ్వడం జరిగిందండి. ఎస్. సో ఎన్టీఏ డాక్యుమెంట్స్ అంటే దగ్గర దగ్గర మన ఏవైతే పాపులర్ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా ఇందులోంచి ట్రాన్స్లేట్ చేసామండి. ఇదంటే మీరు చూస్తే ఎన్టీఏ డాక్యుమెంట్ చాలా పెద్ద కాంప్లికేటెడ్ డాక్యుమెంట్ ఇది. ఈ డాక్యుమెంట్ మొత్తాన్ని కంప్లీట్ గా అన్ని రకరకాల ఆల్ 12 లాంగ్వేజెస్ లోని దీన్ని మేము ట్రాన్స్లేట్ చేసుకుని వచ్చాం. ఎస్. సో చంద్రశేఖర్ సార్, ఇంకా ఈ టూల్ కి సంబంధించి మీ ముందున్న లక్ష్యాలు ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే మేడం మెయిన్ గా మా ఉద్దేశం ఇప్పుడు ఏమంటే ముఖ్యంగా ఈ టూల్ ని చాలా మందికి దేశంలో చదవడం రాదు, అంటే ఏమైనా రాసి ఉంటే చదవలేరు, మాట్లాడగలరు. సో ఇప్పుడు ఈ టూల్ ని మేము ఫర్దర్ ఎలాగా ఇచ్చేస్తున్నామంటే ఎగ్జాంపుల్ గా మీరు కేరళ వెళ్ళారు అనుకుందాం, అక్కడ వాళ్ళు మలయాళంలో మాట్లాడతారు, మనకి తెలుగే వచ్చు, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, మనం కమ్యూనికేట్ చేయలేము. అప్పుడు మీరు తెలుగులో మాట్లాడతారు, వాళ్ళకి అది మలయాళంలో వినిపిస్తుంది, మలయాళంలో చూడగలరు. అదే విధంగా వాళ్ళు అది విని వాళ్ళు మలయాళంలో మాట్లాడతారు, అది మనకు తెలుగులో వినిపిస్తుంది, తెలుగులో మీరు చూడగలరు. ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను మీకు. ఎందుకంటే ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్, దీన్ని మేము కంప్లీట్ గా డెవలప్ చేస్తున్నాం ఇప్పుడు. Just give me 1 second. చూడండి మేడం, ఎగ్జాంపుల్ గా మీరు తెలుగులో మాట్లాడాలనుకుంటున్నారు అంటే మీరు తెలుగు సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ మీ పేరు ఏంటి అనేది వస్తుంది, నా పేరు బుద్ధా చంద్రశేఖర్. ఇలా ఎంత కావాలంటే అంత టెక్స్ట్. ఇప్పుడు మీ వృత్తి సాఫ్ట్వేర్ అంటే దీనివల్ల ఏం జరుగుతుందంటే దేశంలో ఏదైతే హద్దులు లాంగ్వేజ్ వల్ల భాష వల్ల వచ్చాయో అవన్నీ చెరిగిపోతాయి. సో దీన్ని ఇప్పుడు ఇంకొక ఫర్దర్ ఎలా తీసుకుని వెళ్తున్నామంటే మనకి మలయాళంలో రాసుంది, మీరు ఆ బోర్డు చదవాలి, ఈ యాప్ ఓపెన్ చేసి పెడితే అది తెలుగులో మీకు ఏ లాంగ్వేజ్ లో కావాలంటే ఆ లాంగ్వేజ్ లో చూపిస్తుంది. సో ఫైనల్ కమ్యూనికేషన్ ప్రాబ్లం అనేది తొలగిపోతుంది సార్. అవునండి, దీని త్రూ మొత్తం కంప్లీట్ గా దీన్ని తొలగించి ఇచ్చేసే విధంగా చేస్తున్నాం. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ సార్, అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైవ్ లోకి వచ్చి మాకు డెమో కూడా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ఇంజనీరింగ్ కోర్సు అనువాదం కొరకు ఒక టూల్ కూడా అభివృద్ధి చేయబడింది. ప్రాంతీయ భాషలో చదువు ప్రారంభించబోయే విద్యార్థులకు నేను ప్రత్యేక అభినందనలు తెలియజేయాలనుకుంటున్నాను. ఈ టూల్ యొక్క అతిపెద్ద ప్రయోజనం దేశంలోని పేద వర్గానికి చెందినవారు, గ్రామాలు, పట్టణాల్లో నివసిస్తున్న వారికి కలుగుతుంది. మధ్యతరగతి విద్యార్థులకు, దళిత, వెనుకబడిన మరియు గిరిజన సోదర సోదరీమణులకు ఎంతో ఉపయోగం. ఈ కుటుంబాల నుండి వస్తున్న పిల్లలు అత్యధికంగా